ఏం పేరన్నా? శ్రీశైలం యాదవ్ అన్న. శ్రీశైలం యాదవ్ ఎవరే? కౌడిపల్లి మండల్, మెదక్ పార్లమెంట్ కౌడిపల్లి మండల్. కౌడిపల్లి మండల్ ఎవరు? కంచనపల్లి విలేజ్. కంచనపల్లి విలేజ్. ఓకే, ఏం నడుస్తుంది మరి రాజకీయాలు మీ ఊర్లో? ఏం టాక్ నడుస్తుంది? మా ఊర్లో టాక్ అయితే యూత్ మొత్తం అయితే ఏంటంటే మన రఘునందన్ రావు సార్ గారిని గెలిపించుకోవాలని మేము మా అభిప్రాయం. యూత్ మొత్తం అట్లా ఉన్నారా? యూత్ మొత్తం అంతే ఉన్నారు. ఎందుకు? మాకు రఘునందన్ రావు అంటే దుబ్బాకకి వెళ్ళి ఆయన అభివృద్ధి చూసాం, ఆయన చేసిన పోరాటాలు చూసాం, ఆయన ఇంటింటికి వెలిగే. కాబట్టి ఆయన గెలిపించుకోవాలనుకున్నాం. ఇప్పుడు కూడా మేము గెలిపించుకుందామని చూస్తున్నాం. గెలిపించుకుంటాం ఖచ్చితంగా యూత్ మొత్తం అందరం కలిసి. అంటే ఇప్పుడు మెదక్ పార్లమెంట్ నుంచి ఇంకా హేమాయిలు పోటీలు ఉన్నారు, వాళ్ళందరూ వెళ్తాడవా? నీలమదన కూడా అతనికి ఉండే అభిప్రాయం, అతను అభిమానులు వాళ్ళు కూడా ఉంటారు. కానీ మేమైతే మా యూత్ మేము పిల్లలం కూడా చాలా రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నాం బీజేపీలో. మేము కూడా బయటకు వెళ్ళి కార్యక్రమాలు కూడా చేయాలని చూస్తాము. కానీ రఘునందన్ రావు అయితే చాలా మంచి మనిషి, అతనికి మేము ఖచ్చితంగా గెలిపించుకొని కోరుతాం. దుబ్బాకల సంఖ్య లేదు, 2 ఏళ్ళకి గెలిపితే ఎప్పుడు లేదు. అందుకే దుబ్బాకల బస్ స్టాప్లు గానీ హాస్పిటల్ గానీ అంతకు ముందు మంచి లేకుండా అవన్నీ డెవలప్మెంట్ చేసిందే రఘునందన్ రావు గారు. 2 years బ్యాక్ ఎట్లున్నానో ఒకసారి అందరూ రిపోర్టర్లు మీరు కూడా చూస్తే కూడా బాగుంటది. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎట్లా ఉందో చూడండి. మంచి చేసిండు ఆయన. ఏదో బై మిస్టేక్ లా ఓడిపోయిండు, అక్కడ ఏదో సమోషన్ జరిగింది అని ప్రతి ఒక్కరు తెలుసు. ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈసారి మాత్రం ఎంపీ మన అందరం గెలిపించుకోవాలని అందరం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కేసీఆర్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏమి ఇయ్యలేదు, చిల్లి కవరాలే మన రాష్ట్రానికి అని చెప్పేసి గతంలో కేసీఆర్ మస్తారా ఎప్పుడు వచ్చింది కదా. చిల్లిగా బడ్జెట్ ప్రతి ఒక్క నిధి కేంద్రం ఇచ్చింది. ప్రతి కేంద్ర ప్రభుత్వము సర్పంచ్ కి ప్రతి ఒక్క అకౌంట్ తీసింది డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం. మోడీ నిధులు ప్రతి ఒక్క సర్పంచ్ అడుగు విలేజ్ లో పోయి కేంద్రం నిధులతోటే మా పనులు నడిచినాయి. కోపుల్లో గాని, ఇంకుడు గుంతలు గాని, బాత్రూమ్లు గాని, శ్మశాన వాటికలు గాని, ప్రతి ఒక్కటి ఉపాధి హామీ పథకం కూడా గాని ఇప్పటికి నడిచేది. లక్షల కోట్లు వస్తున్నాయి. మోడీ పంపుతున్నాడు. కేసీఆర్ అన్నాడు కదా చిల్లిగా రావాలంటే కేసీఆర్ గాని ఇప్పుడు రేవంత్ రెడ్డి గాని వాళ్ళకు ఆల్రెడీ తెలుసు సొమ్మొక్కొక్కంది సోకొక్కంది. సరే, వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు. మరి క్షేత్రస్థాయిలో రైతులకు, చదువుకున్న వాళ్ళకు, వీళ్ళందరికీ తెలుసు. అవునన్నా, రైతులకు 1000 ఎకరాలు ఉన్నది. అన్ని కోట్ల రైతు బీమా ఎవడు ఇమ్మంటుండు? మోడీ అట్లా ఇవ్వలేడు కదన్నా. 1 గుంట ఉన్నా 2000 ఇచ్చిండు, 2 గుంటలు ఉన్నా 1 గుంట ఉన్నా 2000 ఇచ్చిండు, 10 ఎకరాలు ఉన్నా 1000 ఎకరాలు ఉన్నా ప్రతి ఒక్కరికి తెలుసు. మా విలేజ్ దగ్గర ప్రతి ఒక్కరికి ఈ సమాచారం ప్రతి ఒక్కరికి ఉంటది. మా విలేజ్ లో చూపెడతాం, పక్క విలేజ్ లో కూడా చూపెడతాం. ప్రతి ఒక్క విలేజ్ లో కూడా కంపల్సరీ మోడీ ప్రభుత్వం నుంచి ఏమొచ్చినాయని ఇప్పుడు ఒక పండు ముసలిదానికి కూడా అడిగిన ఎవరు మీరు నమ్మరా? మీరు నమ్మరు. రాజపేట కౌడిపల్లి విలేజ్, రాజపేట విలేజ్ ఛాలెంజ్ అందరికి ఉన్నది. మనం ఏడికి పోదాం, ఇదేంది ఐకేబీ దగ్గరికి పోదాం, నీకు మంది ఆడనే ఉంటారు కదా, ఆడనే పోయి ఆడనే కలుద్దాం. రండి, ఒక రోజు రండి. ఇప్పుడు ప్రాజెక్టులు కట్టింది వెంకటరామరెడ్డి గారు, మల్లన్ సార్ గాని, రంగనాయక్ సార్ గాని, వాటిలో ప్రాజెక్టులు నిర్మించడంలో కీలక పాత్ర వెంకటరామరెడ్డి. ఆయన వేసేపటికి నీళ్ళు కొంతమంది ఐక్యూ సెంటర్ అంటున్నారు. ఎవరు అంటున్నారు? నేను రాంగరాంగ్ కొన్ని ఐక్యూ సెంటర్ ఆగుతున్నారు. ఇక్కడ సైడ్ అయితే ఆయన పాత్ర ఎక్కడైతే లేదు. అంటే డమ్మిగా ఇప్పుడు ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు కదా, సర్పంచ్ గానీ ఎంపీటీసీలు గానీ, వాళ్ళు చెప్తుంటారు అరే వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేద్దాం రా అని చెప్తారు. అంతే తప్ప ఏం లేదు. ఆయన ఒడిసింది కూడా ఏం లేదన్న. లైవ్ లో నువ్వు ఇచ్చుకో, ఇదే మాట మాట్లాడు బరాబర్.